హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు MLT హెల్దీ బ్లాగ్స్. సాధారణంగా వెజిటేబుల్స్ తింటే హెల్దీ అని అందరికీ తెలుసు. కి ఏమేమి హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయో తెలియజేద్దామని ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైన్గా ఉండాలి అని కొన్ని వెజ్జెస్ పచ్చిగానే తిని మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇది మీకు ఇష్టమైతే మీరు డైలీ రా వెజిటేబుల్స్ తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన ఫుడ్లో మనం వండినప్పుడు వెజిటేబుల్స్లో ఉండే సి విటమిన్, కొన్ని రకాలైన యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వెళ్ళిపోతాయి వండిన తర్వాత. సో పచ్చిగా తినడానికి ట్రై చేయండి వెజిటేబుల్స్. మన ఫుడ్లో డైలీ వెజిటేబుల్స్ ఉండడానికి చూసుకోండి. సో వెజిటేబుల్స్ వల్ల ఫైబర్ కాబట్టి మనం లావ్ అయ్యే అవకాశాలు ఉండవు. మంచి న్యూట్రిన్స్ అనేది మన బాడీకి అందుతుంది. తినడం స్టార్ట్ చేస్తాం. క్యారెట్ తినడానికి క్రంచీగా, టేస్టీగా, చాలా న్యూట్రిషియస్తో ఉంటుంది. క్యారెట్స్ తినడం చాలా ఈజీ అన్నమాట పచ్చిది. సో చాలా మంది వండింది తినరు. సో పచ్చిగానే క్యారెట్స్ తిన్నట్లయితే క్యారెట్స్లో చాలా వరకు విటమిన్ ఏ ఉంటుంది. అది కంటికి చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. చాలా వరకు బీటా కెరోటిన్, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ కూడా అధికంగా ఉంటుంది. పొటాషియం ఉండడం వల్ల నర్వస్ సిస్టమ్కి, బోన్స్కి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. బ్రెయిన్ పవర్ కూడా మెరుగ్గా ఉంటుంది. వెయిట్ లాస్కి ఫ్రెండ్లీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. లోయర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇందులో ఉంటుంది. ఫ్యాట్ బర్న్ చేస్తుంది అనమాట జ్యూస్ చేసుకొని తాగడం వల్ల. ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేయడానికి క్యారెట్ జ్యూస్ చెప్పనక్కర్లేదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి క్యారెట్ జ్యూస్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా క్యారెట్ జ్యూస్ ఎంతగానో సహకరిస్తుంది. హార్ట్ని హెల్దీగా ఉంచడానికి క్యారెట్స్ ఉపయోగపడతాయి. స్కిన్ గ్లోయింగ్కి మరీ ముఖ్యంగా క్యారెట్స్ తీసుకోవడం వల్ల మంచి స్కిన్ గ్లోయింగ్ అనేది వస్తుంది. ఒక్క రోజుకి 1 లేదా 2 క్యారెట్స్ తినడానికి ట్రై చేయండి. హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి. చాలా వరకు క్యారెట్స్ని ఉడకపెట్టి తినడానికి ఇష్టపడరు, పచ్చిగానే తినేస్తుంటారు. సో దానివల్ల పోషకాలు అందుతాయి. ఇంకా క్యారెట్ని అనేక విధాలుగా వండి చూడండి. క్యారెట్స్ ఫ్రై చేసుకోవచ్చు, క్యారెట్ హల్వా, క్యారెట్ స్మూదీ, క్యారెట్ జ్యూస్, ఇవన్నీ కూడా మీరు ట్రై చేసి ప్రతి ఒక్క రోజులో మీరు క్యారెట్ మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. వెజిటేబుల్స్ చాలా చాలా హెల్దీ కాబట్టి క్యారెట్ అనేది రోజువారీలో మిస్ చేయకుండా తినడానికి ట్రై చేయండి. సో చూసారు కదా, క్యారెట్లో ఉన్న హెల్దీ బెనిఫిట్స్ చూసారు కదా. నెక్స్ట్ వెజిటేబుల్ కాకరకాయ. ఇది తినేవాళ్ళు తినచ్చు. షుగర్ పేషెంట్స్కి చాలా హెల్దీ అంటుంటారు కదా చేదు పదార్థాలు. సో ఇదైతే నేను ట్రై చేసి చూపిస్తాను ఎట్లా ఉంటుందో. సో నేను ఊరికే చిన్న పీస్ తిన్నాను, చాలా రోజులైంది. ఇది ఎలా ఉండబోతుందో తెలీదు. కట్ కట్ ఎస్ తింటున్నా. సో ఇది కట్ చేస్తాను. ఇది తింటా కాకరకాయ.
చెప్పలేనంత చేదుగా చాలా వగరుగా ఉందన్నమాట కాకరకాయ. పచ్చిగా తినేంత ట్రై చేయకండి. వండే దాంట్లో వండండి, మన డైట్లో ఆ తాలింపులు అలాగా చేసుకోండి. ఇప్పుడు కాకరకాయలో బెనిఫిట్స్ ఏంటో చూద్దాము. చేదు ఎక్కువగా ఉండడం వల్ల నేను ఒక స్పూన్ పెరుగు తీసుకుంటున్నాను. కాకరకాయలో అత్యధికంగా క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుందన్నమాట. డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది, ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ని ప్రివెంట్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది, లివర్ డిసీజ్ని క్యూర్ చేస్తుంది, ఆర్థరైటిస్ని కూడా తగ్గిస్తుంది, బోన్ హెల్త్కి చాలా ఫలితం ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ ఇది కూడా చేస్తుంది, బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది, స్కిన్ గ్లోకి, స్కిన్ ప్రాబ్లమ్స్కి ఇది ఉపయోగపడుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి శరీరంలో వ్యర్థాలను బయటికి పంపించేస్తుంది. ఇందులో ఫైబర్, జింక్, పొటాషియం, విటమిన్ ఏ, ఈ, సి, ఐరన్, మెగ్నీషియం ఇంకా అనేక రకాలైన న్యూట్రియంట్స్ ఉంటాయి. నెక్స్ట్ బీట్రూట్ హాఫ్ తింటాను. ఓకే, బీట్రూట్ క్రంచీగా ఉంటుంది, పచ్చిది కూడా తినేయచ్చు లేదా వండొచ్చు అనమాట. స్వీట్స్, రకరకాల స్వీట్స్ చేయొచ్చు, సాంబార్స్ చేయొచ్చు. సో మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ ఫార్మేషన్కి బీట్రూట్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని జ్యూస్ తాగినట్లయితే చాలా యాక్టివ్గా ఉంటామన్నమాట. స్పోర్ట్స్ పీపుల్ అంతా కూడా జ్యూస్ తీసుకుంటారు, సెలబ్రిటీస్ జ్యూస్ తీసుకుంటారు. సో చాలా యాక్టివ్గా, చర్మాన్ని మరింత గ్లోగా చేస్తుంది. ఇది కంటి చూపు మెరుగ్గా చేయడానికి కూడా బీట్రూట్ పనికొస్తుందన్నమాట. చాలా రకాల క్యాన్సర్స్ని కూడా ఇది తగ్గిస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. వెంటనే మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి బీట్రూట్ జ్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బీట్రూట్లో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి అనేవి ఉంటాయి. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి బీట్రూట్ జ్యూస్ తాగితే చాలా చురుగ్గా ఉంటారు. బీపీని క్రమంలో పెడుతుందన్నమాట. నెక్స్ట్ ఎవరు ఊహించిన విధంగా ఒక వెజ్జీ చూస్ చేసుకున్నాను. అదేంటంటే క్యాప్సికమ్. ఎస్, ట్రై చేసి చూస్తాను, తినగలనో లేదో చూద్దాం. సో క్యాప్సికమ్ నుంచి గింజలు తీసేసాను అనమాట. సో దీన్ని నేను పచ్చిగా తినగలనో లేదో చూద్దాం. యాక్చువల్గా అయితే మా ఇంట్లో పచ్చిమిరపకాయ కూడా వాడరు. సో మంచిదే, కానీ నాకు కారం ఇష్టం ఉంటుంది అనమాట. చూద్దాం. క్యాప్సికమ్ కారంగా లేదు కానీ చాలా వగరుగా ఉందన్నమాట. పచ్చి తింటే ఎలా ఉంటుందో అలా ఉంది.
ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ, ఇది లో క్యాలరీస్లో ఉంటుందన్నమాట. ఓహ్! కాకరకాయ తిని నా నోరంతా ఏదేదో అయిపోయింది. చూద్దాం. ఇది కొంచెం పీస్ తిని ట్రై చేస్తా. వెయిట్ లాస్కి ఇది చాలా మంచిది. ఇది కంటి చూపుకు కూడా చాలా మంచిది. రక్తహీనతకి ఇది చాలా మంచిది. క్యాన్సర్ని ఇది ప్రివెంట్ చేస్తుంది. దీంట్లో చాలా వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఇది చాలా చాలా మంచిది. కుకుంబర్ పీసెస్. రీఫ్రెషింగ్ టేస్ట్ ఉంది ఇందులో. వాటర్ కాంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది పైన స్కిన్తో పాటు తిన్నట్లయితే ఫైబర్ కాంటెంట్ మనకు వస్తుంది. డైలీ ఒక కుకుంబరు లేదా 1 కప్ ఆఫ్ కుకుంబర్ తీసుకున్నట్లయితే చాలా చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్కి మంచిది. డయాబెటీస్ పేషెంట్స్కి, మీరు ఎప్పుడైనా డిప్రెషన్కి వెళ్ళినట్లయితే అప్పుడు కుకుంబర్ తీసుకోండి. చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంటెస్టైన్స్ని హెల్తీగా ఉంచడం, కిడ్నీ స్టోన్స్ని ప్రివెంట్ చేయడం దీని యొక్క ప్రత్యేకత అన్నమాట. బోన్ హెల్త్కి చాలా చాలా మంచిది. దీనిలో విటమిన్ కే ఉంటుంది. కాల్షియం అబ్జర్ప్షన్కి విటమిన్ కే పనికొస్తుంది అనమాట. దీన్ని ఇంకా ఫేస్ ప్యాక్స్లో టోనర్స్గా కూడా వాడతారు. స్కిన్కి కూడా ఇది చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ లేడీస్ ఫింగర్. లేత దుంటే బాగుండు. ఇది ముదురుగా ఉంది. కట్ కట్. ఓకే, యా, లేడీస్ ఫింగర్ ఉంది. ట్రై చేస్తాను. ఓకే, తినగలిగేలాగే ఉందన్నమాట. సో ఇందులో చాలా పచ్చిది కాబట్టి కొంచెం జెల్లీ జెల్లీగా ఉంది. నోరులో కూడా బంక్ ఉందన్నమాట. కంటి చూపుకి చాలా మంచిది. స్కిన్ని రిపేర్ చేస్తుంది. వ్రింకిల్స్ని త్వరగా రాకుండా చేస్తుంది. ఆర్బీసీస్ ప్రొడక్షన్ని ఇది చేస్తుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో ఇది చాలా యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. టాస్కి పనికొస్తుంది. లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి. ఇంటెస్టైన్స్ని హెల్తీగా ఉంచుతుంది. కోలన్ క్యాన్సర్ని రాకుండా చూస్తుంది. కోలన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి ఫుడ్ అన్నమాట. అండ్ డయాబెటీస్కి ఇది చాలా చాలా మంచిది. గ్రీన్ వెజ్జీస్ ఏదైనా ఐస్కి చాలా చాలా మంచిది. ట్రై చేస్తాను. అండ్ లేడీస్ ఫింగర్ని నైట్ అంతా కోసి నానబెడితే దాని జిగురు తిన్నట్లయితే మోకాలు నొప్పులు పోతాయి అని ఒక భ్రమ ఉందన్నమాట. సో అది జరగదు. అందరూ గ్రహించాలి దీన్ని. రాడిష్. కానీ ట్రై చేస్తాను ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం. రాడిష్లో చాలా వరకు వాటర్ ఉంటుంది. బాడీని హైడ్రేట్ చేస్తుంది. విటమిన్ సి ఇందులో ఉంది. రాడిష్, ముల్లంగి. దీన్ని ట్రై చేద్దాం, చూద్దాం. ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. డయాబెటీస్కి చాలా చాలా మంచిది. వెయిట్ లాస్కి చాలా మంచిది. బీపీని తక్కువ చేస్తుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, గ్యాస్ట్రిక్ అల్సర్స్, పైల్స్ ఉన్నవాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటి వాటికి రాడిష్ చాలా మంచిది. బట్ ట్రై చేస్తాను. వద్దు, ఇప్పటికే నా నోరు బాగా పాడైపోయింది. ఆనియన్ తినడానికి ట్రై చేస్తాను. సో ఆనియన్ ఒక స్లైస్ మాత్రమే తీసుకున్నా. సో ఆనియన్ ట్రై చేస్తాను. ఫ్రైకి మామూలుగా తింటారు కదా సలాడ్స్లో అన్నిట్లో. సో ఆనియన్ అనేది తినండి, బెస్ట్ అన్నమాట. ఆనియన్ జనరల్గా ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. హెడేక్స్కి ఇది చాలా మంచిది. ఇది లో క్యాలరీస్తో ఉంటుంది.
విటమిన్ సి ఇందులో ఉంటుంది. ఇమ్యూన్ హెల్త్కి చాలా మంచిది. హై బీపీని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి. నేను జనరల్గా ఆనియన్ ఎప్పుడు ఇట్లా తిన్ను, ఏదైనా చపాతీస్కి అట్లా. సో చూసారా, కండ్లో కూడా నీళ్ళు వచ్చేసినాయి, ఘాట్గా ఉంది. క్యాన్సర్కి, డయాబెటీస్కి, హార్ట్ డిసీజెస్కి ఇది చాలా మంచిది. బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఇందులో ఉంటాయి. చాలా కారం. జస్ట్ కర్డ్, దాంట్లో కూడా కొత్తిమీర వేసాను. టమాటో, మిక్స్ టమాటో. టమాటోస్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్కి ఇది పనికొస్తుంది. లో క్యాలరీస్తో ఉంటుంది. క్యాన్సర్కి అగైనెస్ట్గా వర్క్ చేస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. హార్ట్ డిసీజెస్కి ఇది చాలా మంచిది. బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే దాంట్లో టమాటో ది బెస్ట్. హెయిర్కి, స్కిన్కి కూడా ఇది చాలా చాలా మంచిది. సో ఇప్పుడు తిన్న వాటిల్లో అన్నిటికంటే నాకు టమాటో ది బెస్ట్ అనమాట. దీన్ని అలాగే కూడా తినేయచ్చు. చాలా స్వీట్, సూపర్. ఇప్పుడు బీన్స్ చూద్దాం. ఫస్ట్ టైం బీన్స్ తినడం. చాలా విటమిన్స్, మినరల్స్ బీన్స్లో ఉంటాయి. ఇది కూడా వెయిట్ లాస్కి చాలా మంచిది. డయాబెటీస్కి మంచిది. హార్ట్ డిసీజెస్కి బీన్స్ చాలా మంచిది. గ్రీన్ వెజ్జెస్ అన్నీ విటమిన్ ఏ కలిగి ఉంటాయి కాబట్టి ఐస్కి చాలా చాలా మంచిది. ప్రెగ్నెన్సీ టైంలో బీన్స్ డైట్గా తీసుకున్నట్లయితే ఐరన్ ఉంటుంది అందులో. బోన్ హెల్త్కి బీన్స్ చాలా మంచిది. సో ఎలాగో అలాగా తినేసాను, అయిపోయింది. సో చూసారు కదా, వెజ్జెస్ పచ్చిగా తినడం ట్రై చేశాను. బట్ మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు ఏది ఇష్టమైతే ఆ వెజ్ తినడానికి ట్రై చేయండి. సో రోజు వెజ్జెస్ మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. అది వండకుండా తినడానికి ట్రై చేయండి మోస్ట్లీ. అండ్ ఈవినింగ్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్ ఇలా ట్రై చేయండి. టమాటో సలాడ్ లేదా ఆనియన్ వేయించకుండా తిన్నట్టయితే దాంట్లోని అద్భుతమైన న్యూట్రియన్స్ మనకు అందేలాగా వీలుంటుంది. ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. దీనిలోని బెనిఫిట్స్ అంతా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. మోస్ట్లీ నేను వెజిటేబుల్స్ ఎలా మన బాడీకి హెల్ప్ చేస్తాయని చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.